ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆయుర్వేద గురువు ధన్వంతరి గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మథనం సమయంలో సాగర గర్భం నుండి విష్ణు అంశతో యువకునిగా ధన్వంతరి ఉదయించాడు. లేలేత బాహుదండాలు, విశాలమైన వక్షస్థలి కలిగి ఉన్నాడు. పద్మాల వలె ఎర్రనైన కన్నులతోనూ చిక్కనైన కేశాజాలంతోనూ నీలగాత్ర తేజంతోనూ కనిపించాడు. పీతాంబరాలని కట్టుకున్నాడు. మణికుండలాలతోనూ పుష్పమాలతోనూ సమలంకృతుడై ఉన్నాడు. అమృత కలశాన్ని ఒక చేత్తోనూ వనమూలికల్ని మరో చేత్తోనూ పుచ్చుకుని ధన్వంతరి ఆవిర్భవించాడు. ముక్కోడి దేవతలు ఆ రూపాన్ని రెప్పవాల్చకుండా చూశారు. ఓం తత్పురుషాయ విద్మహే అమృత కలశ హస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అని ధన్వంతరి గాయత్రి జపించారు. శరీరానికి ముసురుకున్న వ్యాధుల్ని, మనసుకు పట్టిన జాడ్యాన్ని తొలగించేవాడు ధన్వంతరి. సూర్యుడికి గల 108 పేర్లలోనూ, శివుడికి గల 1008 పేర్లలోనూ ధన్వంతరి ఒకటని మహాభారతంలో ఉంది. భాగవత పురాణం ధన్వంతరిని విష్ణుమూర్తి 12వ అవతారంగా పేర్కొంది. అచ్యుతానంత గోవింద విష్ణు నారాయణామృత రోగాన్మే నాశాయ శేషానాసు ధన్వంతరే హరే. ఇది ధన్వంతరి ధ్యాన మంత్రం. ఋగ్వేదంలో దేవభిషక్కులుగా అశ్విని దేవతలే ప్రసిద్ధులు. పురాణ కాలంలో ధన్వంతరి ఆవిర్భవించాడు. వ్యాసభారతం ఉద్యోగ పర్వంలోనూ, భాగవతం నవమ స్కందంలోనూ, హరివంశం 29వ అధ్యాయంలోనూ ధన్వంతరిని గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. అగ్ని పురాణం, గరుడ పురాణంలో కూడా ఈయన ప్రస్తావన ఉంది. ధన్వంతరి చారిత్రక వ్యక్తిగా భారతదేశంలో నడయాడాడని, ఆయనే ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందించాడని నమ్మేవారు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు సమీపంలో సోమనాథపురం అనే ఊరిలో కేశవాలయం పేరిట త్రికూట దేవాలయం ఉంది. హోయసల రాజుల కాలంలో నిర్మించబడ్డ ఈ ఆలయానికి అద్భుత శిల్పకళ అదనపు ఆకర్షణ. ఆ ఆలయం చుట్టూ అలంకరింపబడ్డ అనేక వైష్ణవ శిల్పాలలో ధన్వంతరి విగ్రహం విశేషమైంది. ధన్వంతరి మహావిష్ణు యొక్క అంశావతారం. మానవులకు ఆయుర్వేదాన్ని అనుగ్రహించిన వాడు. సకల దేవతలు, దైత్యులు కలిసి చేసిన సముద్ర మథనంలో చివరగా అమృతం వెలువడింది. ఆ అమృత కుంభాన్ని తీసుకొచ్చిన దివ్య పురుషుడు ధన్వంతరి. ఆయన సముద్రం నుండి వస్తున్నప్పుడు దశ దిశలా వెలుగు విరజమ్మింది. ఆయన సింహం వంటి పరాక్రమశాలి. మహావిష్ణువు ఆయన దగ్గరకు వెళ్ళి, నీవు మరజన్మలో విశేషమైన ఖ్యాతి పొందుతావు. నీవు గర్భంలో ఉండంగానే అణిమాది అష్టసిద్ధులు నీకు కలుగుతాయి. సశరీరంగా దైవత్వం లభిస్తుంది. ఆయుర్వేదాన్ని 8 భాగాలుగా చేస్తావు. ప్రజలను రోగాల నుండి విముక్తులను చేస్తావు. దీని ఫలితంగా వైశ్వదేవ యజ్ఞంలో భాగం వహిస్తావు అని ఆశీర్వదించాడు. ఆయనే ద్వాపరయుగంలో కాశీరాజు ధన్వుని కుమారుడిగా పుట్టి ఆయుర్వేద దేవుడిగా పేరు పొందిన ధన్వంతరి. సాధారణంగా ధన్వంతరి శిల్పం నిల్చుని ఉండగా ఈ శిల్పం ఆసీన స్థితిలో ఉంటుంది. కుడి చేతిలో అమృత కలశాన్ని, ఎడమ చేతిలో ఔషధ మూలికల్ని కలిగి ఉంటుంది. ఈ ద్విభుజ ధన్వంతరి విగ్రహాన్ని దర్శించి భక్తులు పూజలు చేస్తారు. శ్రీరంగం తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం. ఇక్కడి రంగనాథస్వామి ఆలయానికి వెనుక వైపు ధన్వంతరి ఆలయం ఉంది. గర్భగుడిలో స్వామివారు నిల్చుని కుడి చేతిలో అమృత కలశాన్ని, ఎడమ చేతిలో ఔషధి మూలికను పట్టుకుని వెనుక చేతుల్లో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి దర్శనమిస్తాడు. నిత్య పూజలు అందుకునే స్వామిని దర్శించడానికి 2 కళ్ళు సరిపోవు. ధన్వంతరి స్వామివారిని దర్శించుకుంటే దేహాన్ని బాధించే సాధారణ రోగాలే కాకుండా నయం కాని మొండి జబ్బుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. విశ్వకర్మ గురించి తెలుసుకుందాం. విశ్వకర్మ శిల్పాలు, ఆలయాలు దేశమంతా ఉన్నా అక్కడక్కడ అరుదైన ప్రాచీన విగ్రహాలు కనిపిస్తాయి.
మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో వెలిసిన లేపాక్షి ఆలయంలో నిలుచున్న భంగిమలో ఉన్న విశ్వకర్మ శిల్పం స్తంభంపై చెక్కబడి ఉంది. ఈ శిల్పంలో 5 ముఖాలతో 10 చేతులతో దర్శనమిస్తాడు విశ్వకర్మ. సృష్టిలో ఏదైనా ఒక విశేషమైన శిల్పం చూసినా, ఒక నిర్మాణం కనిపించినా విశ్వకర్మ సృష్టి అంటుంటాం. సకల లోకాలని నిర్మించే దేవశిల్పిగా విశ్వకర్మ ప్రసిద్ధుడు. ఆయన 5 ముఖాల నుండి 5గురు మహర్షులు ఆవిర్భవించారు. వారే మను, మయ, త్వష్ణ, శిల్పి, విశ్వజ్ఞులు. ఈ 5గురికి 5 రకాలైన శిల్పకార్యాలను ఉపదేశించి సృష్టిని వృద్ధి చేయమని ఆదేశించాడు. సృష్టిలో ఏదైనా ఒక విశేషమైన శిల్పం చూసాం మనం, ఆ విశ్వకర్మ యొక్క నిర్మితమే అని మనం తెలుసుకోవాలి. ఋగ్వేదంలో సృష్టి సూక్తాల పేరిట కనిపించే 4 సూక్తాల్లో విశ్వకర్మ సూక్తం ఒకటి. ఈ సూక్తమే ఆయనని సకలలోక అధిష్టాత అని పిలిచింది. వేద దేవతల్లో ఒకటిగా పరిగణింపబడినటువంటి స్వామి పురాణాల్లో పంచముఖుడిగా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ నిజహస్తంలో అభయ వరద ముద్రలతో, పరహస్తాల్లో శంఖం, చక్రం, విల్లు, బాణం, త్రిశూలం, డమరకం, టంకం, నాగం తోటి దర్శనమిస్తాడు. కేరళ రాష్ట్రంలో పరశివ విశ్వకర్మ ఆలయం అతి పురాతనమైనది ఉంది. విశ్వకర్మ దర్శనంతో సకల బంధనాల నుండి విడిపడతారని, ఈయన వాచస్పతి కనుక చక్కటి విద్య దొరుకుతుందని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, ఇహంలో సుఖం పరమంలో మోక్షం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. విశ్వకర్మని ఈ విధంగా ధ్యానించాలి. పంచవక్తం జటాభారం దశపంచ విలోచనం సజ్జోజాతాననం శ్వేతం వామదేవంతు కృష్ణకం అఘోరం రక్తవర్ణంచ తత్పురుషం హరితప్రభం ఈశానం శ్యామవర్ణంచ శరీరం హేమవర్ణకం దశబాహు సమాయుక్తం కర్ణకుండల శోభితం పీతాంబరధరం దేవం నాగయజ్ఞోపవీతినం రుద్రాక్షమాలాభరణం వ్యాఘ్రచర్మోత్తరీయకం అక్షమాలాంచ పద్మంచ నాగశూల పినాకినం మేరుం వీణాంచ బాణంచ శంఖచక్ర ప్రకీర్తితమ కోడి సూర్య ప్రతీకాశం సర్వజీవ దయాపరం దేవదేవం మహాదేవం విశ్వకర్మం జగద్గురుం అని పద్మపురాణంలో తెలియజేయబడింది. ఆయన ధ్యానించాలంటే ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. సకల కార్యాలను సిద్ధించాలి అంటే, చక్కటి విద్య లభించాలన్నా, ఇహంలోనూ పరంలోనూ మోక్షం లభించాలన్నా విశ్వకర్మ ధ్యానం తప్పనిసరిగా చేయాలి. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మోహనవా